ఇక గీడు మల్లిగాడైతే పందికి మదం వచ్చినట్టు వచ్చింది వానికి. పందులకి ఎట్లా మదం వస్తుందో వీనికి గట్టిన మదం వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇండియా పక్ష కూటమిలు కనిపిస్తే తప్ప కేసీఆర్ ఎందుకు కనిపిస్తలేడు? ఏది బీజేపీ కాట ఇండియా అని ఒక కూటమి ఉన్నది కదా, ఆ కూటమిలో ఉన్నోళ్ళే అవినీతి చేస్తానని కనబడుతుంది తప్పించి మిగతా పార్టీలు కనబడతలేవు. అందులో కేసీఆర్ అనే వీళ్ళ పెద్ద డాడీ కనబడతలేడు అని నేను బాధ. ఆ బీజేపీ కండువ ఢిల్లీలో పోయి కప్పుకున్నావు. రాత్రి అక్కడ అరవింద్ తోటి ఇంతంత మందు కూడా వేసినావు. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. మరి బీజేపీలో జాయిన్ అయినప్పుడు మరి బీజేపీలో కాళ్ళు పట్టుకున్నావు కారా, పోయి అప్పుడు అడగనుంటివి కారా, మనం కేసీఆర్ని జైలు అని ఉండే అని అప్పుడు అడగనుంటివి కారా. అప్పుడు ఏమన్నారా, మోదీ పాలన అయితే బాగున్నది, ఒక్క అవినీతి కూడా లేదు, మోడే కావాలని అందరు అంటాను, అందుకే నేను వచ్చి కాళ్ళ మీద పడ్డా అని అప్పుడు అంటివి కారా. మరి ఏమైంది ఇప్పుడేమో అరే అసలు వాళ్ళు నిన్ను జైల్లో ఉండేరా, ఇన్ని కోట్లు ఎట్లా వచ్చినాయి నీకు, ఈ ఢిల్లీ ఛార్జీలు పెట్టుకొని 10 సార్లు తిరిగే పైసలు ఎట్లా వచ్చినాయి, ఇన్ని కార్లు ఎట్లా వచ్చినాయి, ఈ లగ్జరీ కార్లు ఎట్లా వచ్చినాయి, అదేవిధంగా 3 కోట్ల రూపాయల బిల్డింగు ఉప్పల్ ఎట్లా వచ్చింది అని ఇవి అడగనుంటివిరా నువ్వు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లు కూడా వీని ఇంటి మీద దాడులు చేయాలి దయచేసి. దాడులు అంటే కొట్టుడు కాదు, వీనికి ఇన్ని ఆస్తులు ఎట్లా వచ్చినాయి అనేది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించి తప్పకుండా తీన్మార్ మల్లిగాని ఆస్తుల మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. ఎందుకంటే 2021 వరకు కూడా వానికి సొంత కారు లేదు. వాడు ఎవరైతే వాళ్ళ భార్య గారు ఉన్నారో వాళ్ళ భార్యకు సంబంధించిన నాన్న ఎవరైతే ఉంటారో, వీళ్ళ మామ మల్లిగాని మామ ఎవరైతే ఉంటారో వాళ్ళ మామ పేరు మీద ఒక ఇన్నోవా కారుని ఎస్సీ కార్పొరేషన్ నుండి తీసుకొని వాడుకున్న దొంగ వీడు. అంటే వీనికి అంటూ సొంత కారు లేదు. మీరు వీని ఇంటర్వ్యూలో చూడొచ్చు. వీనికి ఒక మారుతి కారు ఉండే, ఆ మారుతి కారు కూడా మా భార్య గారు కొనిచ్చిండ్రు, ఆ మారుతి కారు అని వీడే చెప్పిండు. అంటే మారుతి కారు ఓ దళిత బిడ్డ కొనిచ్చింది వీనికి, వీని ఇనోవా కూడా ఒక దళిత మామ కొనిచ్చిండు వీనికి. అంటే వీడు రోడ్ సైడ్ కిడ్డు, వీని దగ్గర ₹1 లేకుంటుండే. మరి ఇప్పుడు 15 వాహనాలు, ఒక DCM, అదేవిధంగా ఒక షిన్నేనుగా అంటారు కదా, ఒకటి లైవ్ తీసుకోవడానికి పోవడానికి ఉంటుంది ఒక మారుతి వ్యాన్, అది. ఈ బండ్లన్నీ ఎక్కడ వచ్చినాయి, ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఎట్లా కష్టపడితే వచ్చినాయి. యూట్యూబ్ నడిపితేనే వస్తాయి అనుకుంటే మరి యూట్యూబ్లో నీ సంపాదన ఎంత? మరి 1000 కొద్ది యూట్యూబ్లు ఉన్నాయి. మరి 1000 కొద్ది యూట్యూబ్ ఛానళ్ళకు రాని 15 కార్లు, 3 కోట్ల బిల్డింగు, అనేక చోట్ల స్నేహితుల మీద బినామీ ఆస్తులు, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? మళ్ళీ కానీ ఆస్తుల మీద విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉన్నదా? కేసీఆర్ అంటే 45 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా చేసిండు, మంత్రిగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు, ఇవన్నీ పదవులు ఆయన చేసిండు. మరి నువ్వేం చేసినావురా బ్రోకర్? నువ్వేం చేసినావురా లోఫర్? నువ్వేం చేసినావురా డాఫర్? ఓన్లీ మార్నింగ్ న్యూస్ అని ఒక ఏషం కట్టి కుక్క లెక్క వర్రి ఇన్ని ఆస్తులు ఎట్లొచ్చినాయి అది నువ్వు చెప్పాలి. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పుడు బీజేపీలకు దొంగ, ఆ బీజేపీ వాళ్ళంతా కలిసి ఈ దొంగను కాపాడిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కలిసి కూడా ఈ దొంగను కాపాడుతాను. మళ్ళీ వీడేమంటాడు, సంసారి పొక్క లెక్క కేసీఆర్ మీద సానుభూతి చూపుతుంది బీజేపీ అంటాను. వారి మల్లేషు సానుభూతి ఎక్కడరా మల్లేషు? వాళ్ళ బిడ్డను కేసులు ఇరికిచ్చనే ఇచ్చే, వాళ్ళ బిడ్డ కేసుల చుట్టూ తిరుగుతూనే ఉంది. మత్తేసు మల్లేషు, నువ్వు మనిషివానే ముడుతున్నావురా మల్లేషు. జనం నిన్ను జర ఎట్లా తిడతాను తెలుసా నిన్ను మల్లేషు, జర ఇక చూడరా మల్లేషు. ఈడాట వచ్చిదే ఏతుల వేషంగా ఆడతాడు. వీనికట భువనగిరి ఎంపీ సీట్ ఇస్తారట. నువ్వు బాగా వీనొక్కనే అంట. ప్రజలారా దయచేసి తప్పుగా అనుకోదు, వీనొక్కనే అంట. ఎందుకంటే వీని మాటలతోటే బుద్ధి చెప్తే వీనికి సిగ్గు శరం ఇజ్జత్ వస్తుంది కాబట్టి వీనొక్కనే అంట. వీడాట బాగా పీకుడు కాదని ఆట. అరే నీకేమైనా తెలివి ఉన్నదిరా? ఏం తెలివి ఉన్నదిరా నీకు? నాకు అర్థం అయితే లేదు.
ఏమన్నా తెలివి ఉన్నారా నీకు? నువ్వే రేషన్ కార్డుకును ఏంటిది తలసరి ఆదాయానికి లింకు కట్టినోని విను. తలసరి ఆదాయం ఎక్కువ ఉంటే రేషన్ కార్డు ఇవ్వరు అంటాను. తలసరి ఆదాయం అంటే ఏంది? రావులే, ప్రతి మనిషికి సమానం ఉంటుంది. అది ఎమ్మెల్యేకైనా మంత్రికైనా ఎవరికైనా సమానం ఉంటుంది. ఇది ఇందామా అరే గిది నిన్ను ప్రజలు ఎట్లా తిడతాను తెలుసారా? ఇది ఓపెన్ అవుతలేదే. ప్రజలు ఎట్లా తిడతాను అంటే నిన్ను వారి అసలు నిన్ను కనబడితే చెప్పులు 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 అందుకొని అంటారా వారి. నీకచ్చిన బలుపు, నీకచ్చిన కావురం ఇట్లనే అనాలి వీడిని. నీకచ్చిన కావురం మామూలుగా రాలేదు రే. నీకు కావురం వచ్చింది. దున్నపోతూ సూడి కడితే ఎట్లుంటుంది నీకు గట్టున్నాయి. దున్నపోతు సూడి కట్టదు కానీ నువ్వు సూడి కట్టినట్టున్నావు. వారి ఏమంటున్నావు? ఇంకా కేసీఆర్ ఇండియా పక్ష కూటమిలు కనిపిస్తే తప్ప కేసీఆర్ ఎందుకు కనిపిస్తలేడు అంటే ఎందుకు కనిపిస్తలేడు అంటే మరి ఆ కళ్ళకలకాలు వచ్చినాయి. ఆ కళ్ళద్దాలు ఇస్తారు కేసీఆర్. అప్పుడు తీసుకొచ్చుకొని ఉంటివి. తీసుకొచ్చుకుంటే నీకు కనబడు. నీకు కనబడితే నువ్వు పోయి అప్పుడు మోడీకి చెప్తూ మోడీ ఎత్తా అంటే నిలబడి అయ్యా దొంగ నాటకాలు నీకచ్చి వేణుమాధవ్ కంటే అద్మానం రా నువ్వు. నిజంగా వేణుమాధవ్ సినీ యాక్టర్ అయిపోయాడు కానీ నువ్వు సినీ యాక్టర్ కాకుండానే అంటే ఒక సినిమాలో చేసినవులే జోకర్ గాని వేణు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర ఉన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం వీడు చూసి వచ్చిండు. సిబిఐ దగ్గర ఉన్నాయట, అన్ని ఆడున్నాయట. వీడు పోయి పక్క చూసి 4 ఫోటోలు తీసుకొని వచ్చిండు. ఎందుకురా ఈ బ్రోకర్ మాటలు? ఇంకా మా అంత లేవురా. 43 సంవత్సరాలకు నీ అంత బ్రోకర్ కానీ ప్రపంచంలో ఎవడు ఉండర్రా. అన్ని లంగా మాటలు, దొంగ మాటలు, అబద్ధాలు. నీ బతికే అబద్ధం రా వారి. ఒక్కనాడు పోయి ఇట్లా అద్దంలో చూసుకుంటే నీకైనా సిగ్గు అనిపించలేదురా? గిన్ని అబద్ధాలు అరా నువ్వు మాట్లాడితే. 10 పార్టీలు మారితే ఇప్పటికే. టీఆర్ఎస్లో రానిత్తలేరని పోయి సక్క కాంగ్రెస్లో చేరుతీవి. కాంగ్రెస్ నుండి మెల్లగా ఏషం కట్టి కోదండరాం పార్టీకి పోతీవి. కోదండరాం పార్టీ నుండి డిఎస్పీలో దిగుతీవి. డిఎస్పీ నుండి మళ్ళీ బీజేపీకి పోతీవి. మళ్ళీ బీజేపీ నుండి కొత్త పార్టీ అని ఏదో అడ్డమైన పార్టీ పేరు ప్రకటిస్తేవి. మళ్ళీ ఆ పార్టీ నుండి మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో దిగుతీవి. ఏ రన్ను స్థిరంగా ఉన్నది? నిన్ను గెలిపియాలా? ఏమంటానంటే ఏదో అంటాడు వీడు. వీనాట గెలిపిస్తానట ఏదో నన్ను గెలిపిస్తే బీఆర్ఎస్ ను బొంద పెడతాను. నేను బీఆర్ఎస్ ను బొంద పెట్టడానికే గెలిపియాలా, లేకపోతే నేను గెలిపించిన ప్రజలను బాగుపరుస్తామని గెలిపియాలా? నువ్వు పీకుడు కానీ టీఆర్ఎస్ ను బొంద పెట్టడానికి నిన్ను ఎందుకు గెలిపియాలరా? ఏ ప్రజలకన్నా కరకత్తావా అంటే గెలిపియాలి. కానీ ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే అయితే ఆ నియోజకవర్గంలో ఇగో పేదోళ్లను నేను బాగుపరుస్తా అని హామీ ఇవ్వాలి. అంతేగాని నన్ను గెలిపిస్తే కేటీఆర్ను చంపుతా, కేసీఆర్ను చంపుతా అంటే పీకుడు కానీ నువ్వెందుకురా మాకు? అవులే ఈ మోకాల చెప్పు అని నువ్వు మాట్లాడకరా జరా. నరేంద్ర మోడీ గారు కేసీఆర్ ఇద్దరు అబ్బా చీకట్లో ఏం చేసిండ్రు? నీకు దుప్పటి కత్తేమన్నా చేసిండ్లా? చీకట్లో నువ్వే పోయి కనువ కప్పుకుంటే కాదురా పిచ్చిగాడిది. మళ్ళా ఇద్దరు చీకట్లో మాటలు దొరకక అని తగ్గుతాడు అన్నట్టు. ఏం మాటలు మాట్లాడాలి? ఒకే ముంగడి కప్పుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తులని ఇప్పటికీ తెలంగాణ సమాజానికి దేశ ప్రజలకు కూడా అర్థమైపోయిందా? కేసీఆర్ ఈయన ఇద్దరు కలిసి దుప్పటి కప్పుకొని మాట్లాడుకుంటానని కేసీఆర్ దేశ ప్రజలు అందరూ అట. అంటే రాజస్థాన్ వాళ్ళు వచ్చి చెప్పినట్టున్నారు, వీనికి అస్సాం వాళ్ళు వచ్చి చెప్పినట్టున్నారు, అందరూ వచ్చి చెప్పిన జర సిగ్గు అనిపించలేదు రా వారి. నీ బతుకుల కట్టే నీ మాటలు మా ప్రజలకు చూపిస్తే ఇంకా నిన్ను ఎట్లా రా వారి, ఎట్లా నిన్ను ఈ తెలంగాణ సమాజం నిన్ను ఎందుకు క్షమిస్తాందో అసలు. ఇంక ఈ తెలంగాణలో ఉన్నావంటే కేసీఆర్ పెట్టిన భిక్షేరా, లేకపోతే నువ్వు ఆగమైపోదురా బిడ్డ. వారి మల్లేశం సిగ్గు అనిపించలేదురా? మల్లేశం ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను మనోళ్ళు. వారి ఇక వీడు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తాను అంటాను కానీ మీకు ఎమ్మెల్సీ కూడా ఇయ్యరు, ఎంపీ సీట్ అసలే ఇయ్యరు.
భువనగిరి ఎంపీ సీటు రెడ్డిలోకి ఇచ్చుకుంటారు వాళ్ళు, మీరు చూడుర్రి. ఇక ఎమ్మెల్సీ మీద ఆశ పెట్టుకున్నాడు, దానికి లొల్లి పెడితే ఇది ఇస్తారు అనుకుంటాను, నీకు ఇయ్యరు. ఎందుకంటే నువ్వు ఎన్ని పార్టీలు తిరిగినావో రేవంత్ రెడ్డికి తెలుసు, నువ్వు ఎక్కడెక్కడ ఏ వేషాలు కట్టినావో రేవంత్ రెడ్డికి తెలుసు. ఇంకా రేవంత్ రెడ్డి గారు వాడు మీ పేరు చెప్పి కొత్తగా దందాలు స్టార్ట్ చేస్తాడు. మీరు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకముందే వాడిని తీసుకపోయి జైలు, లేకపోతే వాడు మీ పేరు చెప్పి ఇంకా అనేకమైన ఆస్తులు కూడా పెడతారు. నేను మీకు ఇంకా సంచలనమైన నిజాలు చెప్తా అతి త్వరలో. వీడికి కొన్ని ఫామ్ హౌజులు ఉన్నాయట, వీనికి ఎక్కడెక్కడ ఫామ్ హౌజులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ బినామీల పేరుతోటి వీడు ఆస్తులు కూడా పెట్టిన అనేది అతి త్వరలో మీ ముందు పెడతాను. ఇక దీంతో పాటు మరొకసారి చెప్తున్నా మిత్రులారా, మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. 2 నెలలు ఉన్నాయి, లోక్సభ ఎన్నికలు 2 నెలలు ఉన్నాయి. ఈ 2 నెలలలో మీరు ఈ 50 రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదో ఒక్కసారి మననం చేసుకోర్రి, ఒక్కసారి ఆలోచన చేసుకోర్రి. ఆలోచన చేసుకొని ఏ పార్టీకి ఓట్లు ఎత్తే తెలంగాణ సగర్వంగా ఉంటుంది, ఏ పార్టీకి ఓట్లు ఎత్తే తెలంగాణ ప్రజలు కాస్త ప్రశాంతంగా ఉంటారు, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే ఈ 6 గ్యారంటీలు మెడలు వచ్చి నెరవేర్చే పనిగా పెడతారు అనేది ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీకే ఓట్లేయండి, కాంగ్రెస్ ను బొందబెట్టుర్రి. ఇక బీజేపీ పార్టీ వెంకల చూడకుండా ఒక్క సీటు కూడా ఇయ్యకుర్రి. అక్కడ ధర్మపురి అరవిందును ఇటు బండి సంజయ్ని గెలిపిస్తే ఆ కరీంనగర్ ప్రజలకు ఏదన్నా ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా ఏదన్నా కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చి ఒక్కసారి ఆలోచించుర్రి. ఆలోచించి కర్రు కాల్చి వాత పెట్టి లోక్సభ ఎన్నికలలో మెజార్టీ బంపర్ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని మరొకసారి